ఎంవీవీఎస్ మూర్తి అంతిమయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం భౌతిక కాయాన్ని విశాఖలోని ఆయన స్వగృహం నుంచి తెదేపా కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ కాసేపు ఉంచారు. అనంతరం మూర్తి అంతిమయాత్ర ప్రారంభమైంది. సిరిపురం శాంతి ఆశ్రమం మీదుగా గీతం వర్సిటీ వరకు యాత్ర సాగుతుంది. గీతం వర్సిటీ వద్ద అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. మంత్రి లోకేష్ సహా విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు యాత్రలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ ఘట్టం నిర్వహిస్తారు. ఎంవీవీఎస్ మూర్తి అంతిమయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖ గీతం విశ్వవిద్యాలయం పక్కన ఎంవీవీఎస్ మూర్తి గారి భౌతిక కాయానికి అంత్యక్రియలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గీతం విశ్వవిద్యాలయం లోపలికి అంతిమయాత్ర చేరుకుంది. అక్కడ గీతం విద్యార్థులందరూ కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ఎంవీవీఎస్ మూర్తి గారి పార్థివ దేహానికి తమ ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉన్నారు. వారందరూ కూడా పూలు చల్లుతూ తమ నివాళిని అర్పిస్తున్నారు. ప్రస్తుతం మనం అంతిమ సంస్కారానికి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాన్ని చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రదేశంలోనే ఇప్పుడు ఎంవీవీఎస్ మూర్తి గారికి అంతిమ సంస్కారాన్ని ఇక్కడ నిర్వహించనున్నారు. అంతిమ యాత్రకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు విద్యార్థులతో పాటు రాజకీయ ప్రముఖులు, విద్యారంగ నిపుణులతో పాటు వివిధ రంగాల నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా ఎవరికి వారికి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటూ ఉన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులందరూ కూడా అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఇవాళ ప్రస్తుతం వీరందరూ కూడా ఇక్కడ అంతిమ సంస్కారానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రదేశానికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుని ఉన్నారు. మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో విద్యార్థులందరూ కూడా ఇక్కడ అంతిమ సంస్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదేశానికి చేరుకుంటూ ఉన్నారు. ఎంవీవీఎస్ మూర్తి గారి భౌతిక కాయం కూడా ప్రస్తుతం ఈ అంతిమ యాత్ర ప్రదేశానికి చేరుకుంది. మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఘనమైనటువంటి
అర్పించినటువంటి నివాళి ఆయన ఎంవీవీఎస్ మూర్తి గారి నివాసం నుంచి ప్రారంభమైనటువంటి అంతిమయాత్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఒక అరగంట పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు వారందరూ కూడా తమ కడసారి చూసి తమ నివాళి అర్పించిన తర్వాత ప్రస్తుతం ర్యాలీగా బీచ్ రోడ్ మీదుగా భారీగా అభిమానులు పార్టీ అభిమానులు ఇటు విద్యార్థులతో ముందుకు సాగింది అంతిమయాత్ర. మనం ప్రస్తుతం అంతిమ సంస్కార ప్రదేశానికి చేరుకుంది చూస్తున్నాం. ఇటు ప్రభుత్వ లాంఛనాలతోటి ఈ అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. మనం చూస్తున్నాం పోలీసులందరూ కూడా అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నటువంటి ఈ అంతిమ యాత్రకు సంబంధించి వారందరూ కూడా ఇక్కడ చేరుకుని ఉన్నారు. మనం చూడవచ్చు మొత్తంగా గత 4 అశేష జనవాహిని మధ్య ఎంవీవీఎస్ మూర్తి అంతిమయాత్ర ముగిసింది. అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. మంత్రి లోకేష్ సహా విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు యాత్రలో పాల్గొన్నారు. గీతం వర్సిటీ వద్ద అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ ఘట్టం జరుగుతోంది. విశ్వవిద్యాలయం పక్కన ప్రస్తుతం ఎంవీవీఎస్ మూర్తి గారి భౌతిక కాయం చేరుకుంటూ ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటు విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు పెద్ద సంఖ్యలో గీతం విద్యార్థులు గీతం మూర్తి గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అంతిమ సంస్కారానికి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశానికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో విద్యార్థులు అటువైపుగా చేరుకుని ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పించేందుకు ఇక్కడ ప్రతి ఒక్కరూ చేరుకున్నారు. గీతం విశ్వవిద్యాలయంలో నుంచి ఏదైతే
ఎంబీబీఎస్ మూర్తి గారి నివాసం నుంచి ప్రారంభమైందో అంతిమయాత్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి భారీగా జనసందోహం మధ్య అంతిమయాత్ర ముందుకు సాగుతూ వచ్చింది. ఇటు బీచ్ రోడ్లోని కురుపాం మార్కెట్ మీదుగా తెన్నేటి పార్క్ మీదుగా బీచ్ రోడ్డు వైపుగా వచ్చి గీతం విశ్వవిద్యాలయం లోపలికి చేరుకుంది. అక్కడ విద్యార్థులందరూ కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ఎంబీబీఎస్ మూర్తి గారికి అక్కడ పూలమాలలతోటి ఘనమైనటువంటి నివాళిని అర్పించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న అంతిమ సంస్కారానికి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశానికి ప్రముఖులందరూ, రాజకీయ ప్రముఖులందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర మంత్రులు ప్రతి ఒక్కరూ కూడా, రాష్ట్ర మంత్రులందరూ కూడా ఈ అంతిమ సంస్కారంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థులు అందరూ కూడా భారీగా ఇక్కడికి చేరుకుని ఉన్నారు. మొత్తంగా విద్యారంగంలో ఎనలేని కృషి చేశారు ఈయన ఎంబీబీఎస్ మూర్తి గారు. ఆయన మరణం ఇటు విద్యార్థులకు, ఇటు విశాఖ ప్రజలకు తీవ్రమైనటువంటి లోటుగా మిగిలిందనే చెప్పాలి. ప్రస్తుతం వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంతిమ సంస్కారం నిర్వహించేటువంటి ప్రదేశంలో మనం చూస్తున్నాం. ప్రభుత్వ లాంఛనాలతోటి, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి ఇక్కడ కార్యక్రమాన్ని ఈ అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి ఇది జరగనుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ అందరూ కూడా, పోలీసులు అందరూ కూడా చేరుకుని ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ప్రదేశానికి చేరుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడే తాజా పరిస్థితి. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.
అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కొంతమంది మంత్రులు మూర్తి అంతిమ సంస్కారాలు పాల్గొన్నారు. గీతం విద్యాసంస్థల విద్యార్థులు మూర్తి భౌతిక కాయంపై పూలు చల్లి నివాళులర్పించారు. గీతం విద్యాసంస్థల సమీపంలో మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ ఘట్టం జరుగుతోంది. అశేష జనవాహిని మధ్య ఎంబీబీఎస్ మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కొంతమంది మంత్రులు మూర్తి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. గీతం విద్యాసంస్థల విద్యార్థులు మూర్తి భౌతిక కాయంపై పూలు చల్లి నివాళులు అర్పించారు. గీతం విద్యాసంస్థల సమీపంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ ఘట్టం జరుగుతోంది. కుమారుడు, చిన్న కుమారుడు ఇద్దరు కూడా ఈ అంత్యక్రియల ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా రాష్ట్ర మంత్రులు చాలా మంది పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు, విశాఖ జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఈ అంత్యక్రియలు జరుగుతున్నాయి మనం చూడవచ్చు. ఎంబీబీఎస్ మూర్తి గారి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఈ అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఇక్కడ గీతం విశ్వవిద్యాలయాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ ఎంబీబీఎస్ మూర్తి గారి ఈ అంతిమ పయనం అనేది జరుగుతూ ఉన్నది. మొత్తంగా ఇక్కడ అంతా కూడా విషాదకరమైనటువంటి వాతావరణం, విషణ వదనంలో వీరందరూ కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో గీతం విద్యార్థులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. విద్యార్థులందరూ కూడా ఎన్నో ఆశలతో గీతం విశ్వవిద్యాలయానికి వస్తారు. గీతం అంటేనే ఒక ఉన్నత విద్యలో ఒక
గొప్ప నాణ్యతను అందించేదిగా గుర్తింపు సాధించింది. అటువంటి వ్యవస్థను స్థాపించిన ఎంబీబీఎస్ మూర్తి గారు ఇక లేరన్నటువంటి వార్త ఇటు విద్యార్థుల్లో కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి ఈ ప్రస్తుతం ఈ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఈ మొత్తం రాష్ట్ర రాజకీయ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నేతలు ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలలోనూ కూడా తనదైనటువంటి స్నేహశీల భావంతో ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించేటువంటి సద్గుణం ఉన్నటువంటి ఎంబీబీఎస్ మూర్తి గారిని ఈ గడసారి వీడ్కోళ్లు తెలిపేందుకు ఈ అంత్యక్రియల్లో పాల్గొని తమ ఘనమైన నివాళిని అర్పించేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మొత్తం మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఎంబీబీఎస్ మూర్తి గారు భౌతిక కాయానికి ఇప్పుడు అంత్యక్రియలు జరుగుతున్నాయి. సుమారు సోమవారం అమెరికాలో జరిగినటువంటి రహదారి ప్రమాదం తర్వాత ప్రస్తుతం ఈ అంత్యక్రియలు అనేవి ఇవాళ ఉదయం విశాఖ విమానాశ్రయానికి ఎంబీబీఎస్ మూర్తి గారి భౌతిక కాయం చేరుకుంది. అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకువెళ్లి ఇటు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులు, ఇటు విద్యా రంగానికి సంబంధించిన వారు, ఇటు రాజకీయ రంగానికి సంబంధించిన వారు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఎంబీబీఎస్ మూర్తి గారి భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్న ఎంబీబీఎస్ మూర్తి గారి భౌతిక కాయాన్ని ఇప్పుడు వీరందరూ కూడా తీస్తూ అంతిమ యాత్రకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ అంతిమ సంస్కారం తెలిపేందుకు అంత్యక్రియలకు సిద్ధం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్ మూర్తి గారి మనవళ్ళు కూడా పాల్గొన్నారు. ఇటు ఎంబీబీఎస్ మూర్తి గారికి ఎంతో దగ్గరైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ, నారా లోకేష్, మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడే అంత్యక్రియల్లో మనం చూడవచ్చు. అక్కడ దగ్గరలోనే ఉన్నారు. వీరందరిలో కూడా ఒక తీరని లోటుగా మిగిలిపోయింది ఇప్పుడు ఎంబీబీఎస్ మూర్తి గారు లేరనేటువంటి బాధ ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్కరి ముఖాల్లో కూడా కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి విషాదంలో వారందరూ కూడా ఉన్నారు. మొదటి నుంచి దశాబ్దాలుగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావం నుంచి కూడా ఎంబీబీఎస్ మూర్తి గారు అందించినటువంటి సేవలకు ఎప్పటికీ మరువలేమని ప్రతి ఒక్కరూ, పార్టీకి సంబంధించినటువంటి వారు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా గంటాపదంగా చెబుతున్నారు. ఆయన అందించినటువంటి సేవలు, ఆయన అందించినటువంటి మద్దతును ఎప్పటికీ మరువలేమని, ఆయన లేని లోటును కూడా ఎవరు తీర్చలేరనేటువంటి బాధ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సుమారు 5 రోజులు పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఎంబీబీఎస్ మూర్తి గారి భౌతిక కాయానికి ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి విషాదంలో ఉన్నారు. గత 4-5 రోజులుగా కూడా ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత ఆయన్ని చూడలేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఎక్కడో అమెరికాలో ఈ ప్రమాదం జరగడంతో వారందరూ కూడా ఈయన మూర్తి గారు లేరు అనేటువంటి విషయం వారికి తెలిసినా కూడా ఆయన భౌతిక కాయాన్ని చూసేటువంటి అవకాశం లేకుండా జరిగింది. ప్రస్తుతం ఇక్కడ విశాఖకు భౌతిక కాయాన్ని తీసుకురావడం, ప్రస్తుతం అంత్యక్రియలు జరగడం మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మనం చూస్తున్నాం వందల సంఖ్యలో ఇక్కడ ఇప్పుడు ఏదైతే 1000 గజాల స్థలంలో ప్రస్తుతం జరుగుతూ ఉందో ఈ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. బయట ఈ ప్రదేశానికి బయట కూడా కొన్ని వందల మంది వేచి చూస్తూ ఉన్నారు. ఈ అంతిమ యాత్రలో కూడా భారీగా అంతిమ యాత్ర జరిగింది. ఏదైతే నివాసం నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి వేలాదిగా విద్యార్థులు కానీ, ఇటు పార్టీ శ్రేణులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఈ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లి అక్కడ కూడా ఒక పార్టీ శ్రేణులకు సందర్శనార్థం ఉంచారు. అక్కడి నుంచి బీచ్ రోడ్ మీదుగా ఈ అంతిమ యాత్ర అనేది ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఎంబీబీఎస్ మూర్తి గారి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, ఆయన కుమార్తె కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొంటూ ఉన్నారు. మనం చూడవచ్చు స్పష్టంగా. ఆయన మనవళ్ళు కూడా ఉన్నారు. వీరిలో ఏదైతే ఎంబీబీఎస్ మూర్తి గారు రహదారి ప్రమాదంలో ఆయన ప్రాణం కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి ఆ భౌతిక కాయాన్ని అమెరికా నుంచి ఇక్కడికి తీసుకురావడంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నిటినీ కూడా అధిగమించడంలో ఒక్కరిగా ఉన్నారు ఆయన చిన్న మనవడు. ఆయన ఒక
కూడా ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన పెద్ద మనవడు, చిన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ప్రస్తుతం అంత్యక్రియలు అనేవి ప్రారంభమయ్యాయి. అంత్యక్రియలు దశకు చేరుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి ఇప్పుడు ప్రస్తుతం ఈ పోలీసు శాఖ కూడా తమ గార్డ్ ఆఫ్ ఆనర్ ను కూడా తెలియజేస్తారు. చూస్తూ ఉన్నాం అంతిమ యాత్రకు సంబంధించినటువంటి దశ తుది దశకు చేరుకుందనే చెప్పాలి. వారి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, కుమార్తె కూడా ఈ అంతిమ సంస్కారంలో పాల్గొంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం వారందరూ కూడా తీవ్రమైనటువంటి విషాదంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా మూర్తి గారిని, ఎంబీబీఎస్ మూర్తి గారిని కోల్పోవడం అనేది వారి కుటుంబానికి ఎప్పటికీ తీరని లోటుగానే చెప్పవచ్చు. వారందరూ కూడా దగ్గరుండి తమ తండ్రికి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం ఎంబీబీఎస్ మూర్తి గారి పార్థివ దేహం వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన నేతను, ముఖ్య నేతను, ఎవరు ఆయన స్థానాన్ని పూడ్చలేనటువంటి స్థాయి ఉన్నటువంటి నేతను కోల్పోయామనేటువంటి బాధ ఇటు ప్రతి ఒక్కరిలో, ముఖ్యంగా రాష్ట్ర ప్రముఖులు ఇటు ముఖ్యమంత్రిలో కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తమ నివాళిని అర్పిస్తూ ఈ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ఇది తీవ్రమైనటువంటి విషాదాన్ని కలిగిస్తున్న విషయంగానే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు గారు కూడా మనం చూస్తున్నాం. ఆయన కూడా అంత్యక్రియల్లో పాల్గొంటూ ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలలో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు గారు కూడా మనం చూస్తున్నాం. ఆయనకి స్వయాన బంధువు అయినటువంటి కావూరి సాంబశివరావు గారు కూడా ఉదయం ఏదైతే విశాఖకు చేరుకున్న పార్థివ దేహం విశాఖకు చేరుకున్న సమయం నుంచి కూడా ఆయన కూడా ఇక్కడే ఉండి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు, ఇటు జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నారు. గీతం ఛాన్సలర్ గా ఉన్నటువంటి కోనేరు రామకృష్ణారావు గారు కూడా తమ ఘనమైన నివాళిని అర్పిస్తున్నారు. ప్రత్యేకించి ఆయనకు ఇది ఎప్పటికీ తీరని లోటుగానే చెప్పాలి. గీతమ్మ ఛాన్సలర్ గా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీసీగా పనిచేసిన తరువాత గీతం ఛాన్సలర్ గా కోనేరు రామకృష్ణారావు గారు ఇక్కడికి గీతంలో విధులు నిర్వర్తించడం జరిగింది. ప్రత్యేకించి గీతం మూర్తి గారికి ఆయనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందని చెప్పాలి. ఆయన ఈ మరణ వార్త విన్నప్పటి నుంచి కూడా తీవ్రమైనటువంటి విషాదంలోనే ఉన్నారు. మనం చూస్తున్నాం వారందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా మనం విశాఖ ఎంపీ కంబంపాటి హరిబాబు గారు కూడా ఇక్కడికి చేరుకున్నారు, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈయనకి స్వయాన ఎంబీబీఎస్ మూర్తి గారి బంధువుగా మన రాష్ట్ర శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు కూడా ఇక్కడికి చేరుకుని వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా మొత్తంగా ఈయన మరణం, ఎంబీబీఎస్ మూర్తి గారి మరణం అనేది వారందరికీ ఇప్పటికీ కూడా దిగ్భ్రాంతిలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొంటూ అంత్యక్రియల్లో ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యారు. తమ ఘనమైనటువంటి నివాళిని అర్పించి అంత్యక్రియల్లో పాల్గొని ఇటు విద్యారంగానికి సంబంధించిన వారు కానీ, ఇటు రాజకీయ ప్రముఖులు కానీ ఆయా రంగాల్లో ఎంబీబీఎస్ మూర్తి గారు అందించినటువంటి సేవలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ తమ బాధ కలిగినటువంటి మొహాలతోనే వారందరూ కూడా ఆవేదనను దిగమింగుకుంటూ వారందరూ కూడా తమ నివాళిని అర్పిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు. మరి కాసేపట్లో వీరందరూ కూడా తమ నివాళి అర్పించి కడసారి చూసుకున్న తర్వాత ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు, ఎంబీబీఎస్ మూర్తి గారి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.
Ahí está,